హలో గాయ్స్, వెల్కమ్ టు సోజీ స్మాల్ కిచెన్. ఈ రోజు ఎమ్మి ఎమ్మి పప్పుతో మీ ముందుకు వచ్చేసానండి. ఏముంది, రెగ్యులర్గా వండుకునే పప్పేగా అనుకుంటున్నారా? కాదండి, ఈ రోజు మామిడికాయ పప్పుతో మీ ముందుకు వచ్చేసానండి. సమ్మర్ వచ్చేసిందంటే మామిడికాయల సీజన్ వచ్చేసినట్టే. ఆ మామిడికాయలు మనం రోజు ఒక వెరైటీ వండుకుంటున్నాయి కదా, చాలా టేస్ట్గా ఉంటుంది. అందుకోసం ఈ రోజు మామిడికాయ పప్పు ఎలా వండుకోవాలో చూద్దామండి. చూస్తున్నారుగా, మామిడికాయ పప్పులో ఇలా బొచ్చ వేసుకొని వండుకుంటే ఇక తింటుంటే ఉంటుందండి. చాలా అంటే చాలా ఎమ్మిగా ఉంటుంది. అసలు ఈ పుల్ల పుల్లగా మామిడికాయ పప్పు అసలుకి ఎంత బాగుంటుందోనండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈజీ ప్రాసెస్‌లో వండుకోవచ్చు అండి. చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్. టేస్టీగా మనం అన్నం పెట్టుకుంటే మొత్తం అన్నం ఎంత తినేస్తున్నామో తెలియకుండా మొత్తం అన్నం తినేస్తాం. అంత టేస్ట్‌గా ఉంటుంది. మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి. ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి. అందుకోసం మీరు ఆ కందిపప్పుని బాగా వాష్ చేసుకోవాలండి. ఎందుకంటే కందిపప్పు పైన నురుగా, జిగురు లాంటిది ఉంటుంది. అదంతా వెళ్ళే వరకు బాగా వాష్ చేసుకుంటే మనం వాటర్ వేసినప్పుడు ఫ్రెష్‌గా కందిపప్పు అనేది బాగా మంచిగా కనిపిస్తుంది. అలా కనిపించేంత వరకు కూడా మనం బాగా వాష్ చేసుకోవాలి. చూస్తున్నారుగా, అంత మంచిగా వాష్ చేసుకుంటే కందిపప్పు ఉడకబెట్టుకొని మనం కర్రీ చేసుకున్నప్పుడు చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంటుంది. అలా కాకుండా మనం 1 టైమ్, 2 టైమ్స్ వాష్ చేసుకుంటే దానిపైన నురుగా, జిగురు ఉండి మనం వండుకున్నప్పుడు కూడా టేస్ట్ ఉండదండి. అందుకోసం బాగా వాష్ చేసుకున్న తర్వాత దాంట్లో ఇలా పొడుగ్గా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలను వేసుకోండి. ఎందుకంటే నేను కుక్కర్‌లో ఉడకబెట్టుకుంటున్నాను కాబట్టి కొంచెం పెద్ద పెద్ద సైజే కట్ చేసుకున్నాను. మీరు నార్మల్‌గా గిన్నెలో ఉడకబెట్టుకుంటే మాత్రం కొంచెం చిన్న సైజ్ కట్ చేసుకొని ఉడకబెట్టుకోండి. కట్ చేసుకున్న మామిడికాయ ముక్కల్ని ఇప్పుడు పప్పులో వేసుకొని ఉడకబెట్టుకుందామండి. నేను కుక్కర్‌లో ఉడకబెట్టుకుంటున్నాను. అందుకోసమే ఈ పప్పుని ఒక 2 విజిల్స్ వచ్చే వరకు మనం పప్పును కుక్కర్‌లో ఉడకబెట్టుకుంటే చాలా బాగా ఉడికిపోతుందండి. ఇప్పుడు వచ్చే మార్కెట్‌లో పప్పు చాలా తొందరగా ఉడికిపోతుంది. ఎందుకంటే ఇది హైబ్రిడ్ పప్పు అనుకుంటా. అందుకోసమే మనం పప్పును తెచ్చి ఉడకబెట్టుకుంటే 2 విజిల్స్ వచ్చేసరికి మంచిగా ఉడికిపోతుందండి. అలా ఉడికిపోయిన పప్పులో మనం ఇప్పుడు సరిపడా ఉప్పు, కారం వేసుకొని కలుపుకుంటే చాలా బాగుంటుంది. కొంతమంది పప్పును ఉడకబెట్టేటప్పుడే కుక్కర్‌లో అందులో ఉప్పు, కారం వేసి ఉడకబెడతారు. కానీ అస్సలు బాగోదండి. అలా కాకుండా పప్పు ఉడికిన తర్వాత సరిపడా ఉప్పు, కారం వేసుకొని మనం కలుపుకొని తాలింపు చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు తెలిస్తే మాత్రం స్కిప్ చేయండి. తెలియకపోతే మాత్రం ఈ టిప్ ఫాలో అవ్వండి. చాలా బాగుంటుంది. మీరు ప్రతిసారి ఇలానే చేసుకుంటారు. అంత బాగుంటుంది పప్పనేది. మనం మామిడికాయ వేసి చేస్తున్నాం కాబట్టి పప్పనేది ఇంకా యమ్మీగా ఉంటుందండి. పుల్ల పుల్లగా ఎంత బాగుంటుందో. ఈ సమ్మర్‌లో మామిడికాయలు చాలా బాగా దొరుకుతాయి. దొరికినప్పుడు మంచిగా ఇలా తెచ్చుకొని మామిడికాయ పప్పు చేసుకొని తింటే బాగుంటుందోనండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ మామిడికాయ పప్పు చేసుకొని ఆవకాయ పచ్చడి వేసుకొని తిన్నా గానీ చాలా బాగుంటుంది. మీకు ఇష్టం లేకపోతే ఆవకాయ పచ్చడి అవాయిడ్ చేసి ఓన్లీ మామిడికాయ పప్పు పెట్టుకొని తిన్నా గానీ చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇందులో మనం మామిడికాయ వేసాం కాబట్టి పప్పు అనేది చాలా పుల్ల పుల్లగా టేస్ట్‌గా ఉంటుంది. మనం ఎంత తింటున్నామో అన్నం తెలియకుండా అంత అన్నం తినేస్తాం. అంత బాగుంటుందండి. చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆ పప్పులోకి తాలింపు పెట్టుకుందామా అండి. తాలింపు పెట్టుకోవడం వల్లే పప్పు టేస్ట్ అనేది తెలిసిపోతుంది. ఎందుకంటే తాలింపు మనం ఎంత బాగా పెట్టుకుంటే పప్పు అనేది అంత టేస్ట్‌గా ఉంటుందండి. అందుకోసం ఈ పప్పులోకి నేను తాలింపు అనేది ఇలా కుండలో తాలింపు చేసుకుంటున్నాను. ఈ కుండలో తాలింపు చేసుకోవడం వల్ల చాలా టేస్ట్ వస్తుందండి ఇంకా. అందుకోసమే ఇలా మట్టి కుండలో తాలింపు చేసుకుంటున్నాను. మంచిగా కొంచెం కుండ వేడైన తర్వాత అందులో ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులు, ఆవాలు, జీలకర్ర అండ్ పచ్చిమిర్చి, ఎండుమిర్చి, పసుపు ఇవన్నీ కూడా వేసుకొని బాగా కలుపుకుంటున్నాను. చూస్తున్నారుగా, ఇవన్నీ వేసుకోవడం వల్ల మనకు మధ్య మధ్యలో పచ్చిమిర్చి ఇలా తగులుతుంటే, ఎండుమిర్చి తగులుతుంటే ఎంత బాగుంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అందుకోసమే నేను పచ్చిమిర్చి అనేది కొంచెం ఎక్కువనే వేసుకున్నాను. అవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఎల్లిపాయలు కూడా కచ్చపచ్చగా దంచి వేసుకున్నానండి. పప్పులోకి ఎల్లిపాయలు చాలా మంచి టేస్ట్ తెస్తదండి. ఎందుకంటే మనం ఎల్లిపాయలు ఎన్ని ఎక్కువ వేసుకుంటే పప్పు అనేది అంత టేస్ట్‌గా ఉంటుంది. కొంతమంది ఆనియన్స్ కూడా వేసుకుంటారు. కానీ ఈ సమ్మర్‌లో మనం ఆనియన్స్ వేసి పప్పు చేసుకుంటే తొందరగా స్మెల్ వచ్చేస్తుందండి. సాయంత్రం లోపే పాడైపోతుంది. అలా కాకుండా ఆనియన్స్ లేకుండా ఒకసారి ఇలా పప్పుని చేసుకోండి. చాలా బాగుంటుంది. మన పప్పు అనేది అస్సలు పాడవకుండా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కంపల్సరీ ఇలా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి. మీకు గనక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలా అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, ఇంగువ యేసుకొని మంచిగా కలుపుకోండి. పప్పులో ఇంగువ వేసుకోవడం వల్ల మనకు చాలా మంచిదండి. గ్యాస్ రాకుండా అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అందుకోసమే పప్పు వండుకున్నప్పుడు కంపల్సరీగా ఇంగువ వేసుకోండి. ఇవన్నీ కూడా ఆయిల్‌లో బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. నేను కొంచెం ఆయిల్‌తోనే తాలింపు చేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా! కొంతమంది ఎక్కువ ఆయిల్‌తో తాలింపు చేస్తేనే టేస్ట్ వస్తదనుకుంటారు గానీ అస్సలు రాదండి. తాలింపు అనేది కొంచెం ఆయిల్‌తో చేసినా, ఎలా చేసినా గానీ మనం చేసే పద్ధతిని బట్టే ఉండదండి. ఇలా చేసుకున్నా మన హెల్త్‌కి చాలా మంచిది. కొంచెం ఆయిల్‌తోని మనం ఇలా మంచి తాలింపు చేసుకొని పప్పు వండుకుంటే ఆయిల్ తక్కువగా ఉంటుంది. మనకు హెల్త్‌కి కూడా చాలా మంచిది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. కంపల్సరీ మీరు కూడా ట్రై చేయండి. ఇలా కొంచెం ఆయిల్ వేసి తాలింపు చేసుకొని పప్పు వండుకుంటే చాలా మంచిది హెల్త్‌కు. మీకు కంపల్సరీ నచ్చుతుందండి. ట్రై చేయండి. ఇలా ఆయిల్‌లో మనం కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మంచిగా అది కూడా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న పప్పుని యాడ్ చేసుకొని కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకున్నానండి నేను. ఎందుకంటే పప్పు అనేది కొంచెం గట్టిగా ఉంది. అందుకోసమే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మంచిగా ఇలా కలుపుకోండి. ఇలా కలుపుకోవడం వల్ల మన తాలింపు అనేది పప్పుకి మంచిగా పట్టేసి టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. మనం పప్పును కొంచెం లూజ్‌గా వండుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. మనం ఎందుకంటే చల్లారిన తర్వాత పప్పు అనేది గట్టిగా అయిపోతుంది. అలా గట్టిగా అయితే మనకి ఇంకా టేస్ట్ ఉంటుందనుకుంటాం గానీ అసలు బాగోదు. కొంతమంది గట్టిగా తింటారు కానీ మరీ అంత గట్టిగా తినాల్సిన అవసరం లేదండి. మనం ఇలా కొంచెం లూజ్‌గా వండుకుంటే పప్పుని మనం కొంచెం
చల్లారిన తర్వాత మరీ లూజ్‌గా కాకుండా, మరీ గట్టిగా కాకుండా మీడియంగా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. అందుకోసమే ఇలా ఉంటే సరిపోతుంది. ఇలా మంచిగా పప్పును కిందికి పైకి బాగా కలుపుకోవడం వల్ల మనకు తాలింపనేది మంచిగా పట్టేసి పప్పుకి చాలా టేస్టొస్తుంది. చూసినారుగా మనం వేసిన ఎండుమిర్చి, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ కూడా ఎంత బాగా కనిపిస్తున్నాయో. ఇవన్నీ మనకి మధ్య మధ్యలో తగులుతుంటే పప్పు తింటుంటే ఎంత బావుంటుందంటే చాలా బావుంటుంది. పప్పుకు మామిడికాయనేనండి మంచి టేస్ట్ తెచ్చేది. ఎందుకంటే మనం మామిడికాయ వేసి వండుకోవడం వల్ల ఈ పప్పు అనేది చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంటుంది. అసలకి తినాలనిపిస్తుంది. అంత టేస్ట్ ఉంటుందండి. మళ్ళీ ఇంకా ఇందులో ఇంకో స్పెషల్ ఏందంటే మనం ఈ పప్పుని మట్టి కుండలో తాలింపు చేసుకున్నాం కాబట్టి టేస్ట్ అనేది ఇంకా డబల్ అవుతుందండి. అంత బావుంటుంది. కంపల్సరీ ట్రై చేయండి. మనం పప్పుని తాలింపులో యాడ్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ ఇలా కలుపుకుంటూ మనం గ్యాస్ మీద ఉంచాలండి. ఎందుకంటే తాలింపు అంతా మనకి పప్పుకు మంచిగా పట్టేసి టేస్ట్ అనేది చాలా బావుంటుంది. అందుకోసం పప్పుని కొంతమంది తాలింపులో వేయంగానే బంద్ చేస్తారు. అలా కాకుండా మనం తాలింపులో ఈ పప్పుని పోసుకున్న తర్వాత కొద్దిగా ఒక 5 మినిట్స్ ఇలా కలుపుకుంటూ ఉంటే ఆ పప్పు అనేది తాలింపుకి మంచిగా పట్టేసి టేస్ట్ అనేది చాలా అంటే చాలా బావుంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. నేనైతే మామిడికాయ బొచ్చెని ఇలా వేసుకున్నానండి. ఎందుకంటే నాకు చాలా ఇష్టం పప్పు పెట్టుకున్నప్పుడు ఇలా మామిడికాయ బొచ్చ మంచిగా పెట్టుకొని తింటే ఎంతో యమ్మీగా ఉంటుంది. మీకు గూడా ఇలా ఇష్టమో లేదో కింద కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం. అందుకోసం వేసుకున్నానండి. ఎంతో యమ్మీ పుల్లటి మామిడికాయ పప్పు రెడీ అయిపోయిందండి. ఈ పప్పుని వేడి వేడి అన్నంలో పెట్టుకొని అప్పడాలు పెట్టుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి. మీకు ట్రై చేయండి. ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి. మీకు గనక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.